మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సిరిధాన్యాలు లాంటి చిరుధాన్యాలు తీసుకుంటే మన భాగ్యం మన చేతిలో ఉన్నట్టే. సో యాజ్ యూజువల్ గా ప్రతి ఎపిసోడ్ లోని 2 ఎమ్మీ రెసిపీస్ మిల్లెట్స్ తో మనం తయారు చేసి చూపిస్తున్నాం కదా. సో ఈ రోజు కూడా రెడీ అయిపోయాం 2 ఎమ్మీ రెసిపీస్ తో. మరి ఆ రెసిపీస్ ఏంటి, ఏం ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారో తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే ముందుగా మన మేడం ని ఇన్వైట్ చేయాలి కదా. సో మన ఫుడ్ ఎక్స్పర్ట్ అండ్ డైటీషియన్ అండ్ సైకాలజిస్ట్ శ్రీదేవి గారిని ఇన్వైట్ చేసేద్దాం. లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్. చూసారా, ఇవాళ నేను హాయ్ అనేదానికన్నా మ్యామే ఫస్ట్ హాయ్ అంటూ ఉత్సాహంగా వచ్చేస్తున్నారు. ఓకే, అయితే మన వ్యూవర్స్ కి ఎనర్జీ కోసం ఏంటి మిల్లెట్స్ తీసుకొని ప్రిపేర్ చేస్తున్నారు ఈ రోజు రెసిపీస్? ఈ రోజు 2 రెసిపీస్ చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ పంచామృత కిచిడి. పంచామృత కిచిడి అంటే పంచామృతం తీసుకుంటే మనకి ఎంతటి రోగ నిరోధక శక్తి వస్తుందో, ఎంత ఆరోగ్యం వస్తుందో, మన కిచిడితో కూడా అలా రావాలని. అంటే ఆ 5 అమృతాలు ఏంటి, ఏం తీసుకుంటున్నారు చెప్తాను. తర్వాత సెకండ్ రెసిపీ వచ్చి రాబడి అని. ఇట్స్ రాజస్థానీ డిష్ అనమాట. వెరీ హెల్దీ అండ్ యూజువల్గా రోటీ చపాతీతో తినచ్చు మనం. సో మొదట మనం పంచామృత కిచిడి చూద్దాం. పంచామృత కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, బియ్యం, కొత్తిమీర, క్యారెట్ ముక్కలు, గోధుమ రవ్వ, గరం మసాలా పొడి, ఆలుగడ్డ ముక్కలు, జొన్నలు, నిమ్మకాయ, ఆమ్చూర్, నెయ్యి, ఉప్పు, పెసరపప్పు, మొలకెత్తిన బఠానీ. సో ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ ఏంటి? పొయ్యి వెళ్ళుకోవడం కంటే ముందు ఈ కుక్కర్ ఓపెన్ చేసేసుకుందాం. కుక్కర్లో మనం కొన్ని ఈ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయో, మన జొన్నలు, కొర్రలు, తర్వాత గోధుమ రవ్వ, తర్వాత బియ్యము, పెసరపప్పు, మన పంచామృతాలని ముందు కుక్కర్లో వేసేసుకుని సరిపోయినన్ని నీళ్లు పోసి 4 నుంచి 6 విజిల్స్ వచ్చేటట్టుగా ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు ఈ కొర్రలును జొన్నలు ముందుగా నానబెట్టుకుని ఉన్నట్లయితే అవి 3 విజిల్స్ 4 విజిల్స్ సరిపోతుంది. ఇప్పుడు అలా మనం నానబెట్టుకోలేదు కాబట్టి 6 నుంచి 7 విజిల్స్ వచ్చే విధంగా మనం కుక్ చేసుకోవాలి. ఓకే. సో ముందుగా ఇలాంటి ఒక చిన్న స్పూన్తో లెక్క చూసుకోండి. 1 2 ఒక 3 స్పూన్లు పెసరపప్పు, అలాగే 3 స్పూన్లు బియ్యము, గోధుమ రవ్వ, కొర్రలు, జొన్నలు. ఇవన్నిటిని కూడా మనము ఒక గిన్నెలో తీసుకుని కడిగేసుకుని నీళ్ళు పోసి ఉడికించేసుకుంటాం. అప్రాక్సిమేట్గా 1:3 తీసుకోవాలండి. ఇంకొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కిచిడి కాబట్టి మెజర్ చేసి పోసుకోవచ్చు, లేదా కొద్దిగా ఐడియా ఉంటే నార్మల్గా కూడా పోసేసుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా నేనేం చేస్తానంటే ఈ బఠానీ కూడా కొన్ని ఇందులో వేసుకుందాం, ఎందుకంటే ఇవి కూడా ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. సో సమ్ బఠానీ, అలాగే క్యారెట్ కూడా వేసేద్దాం, అలాగే కొన్ని. సో ఇవి వేస్తే ఫైన్ పేస్ట్లా అయిపోద్దా? ఎక్కువ ఉడికిపోతుంది? పర్వాలేదు. అంతా మనకి కిచిడి ఈజ్ ఆల్ యూనో టుగెదర్. మీరు దాన్ని సాల్ట్ అన్ని తర్వాత వేసుకుంటామా? సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. ఓన్లీ బంగాళదుంపలు, క్యారెట్, బఠానీ వేసాను అంతే. మూత పెట్టేసి. ఓకే. సో ఎంతసేపు పట్టొచ్చు ఇది? 7 విజిల్స్ రావాలి అంటే ఒక 10 minutes టైం పడుతుంది మనకి. కిచిడి అనేది ఏంటంటే ఎస్పెషలీ గ్రోయింగ్ చిల్డ్రన్కి లంచ్ బాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి కానీ చాలా బాగుంటుంది. సో అన్ ఆప్షన్. ఎప్పుడూ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ కాకుండా, లేదా చాలామంది వెస్ట్రన్ బ్రేక్ఫాస్ట్కే అడిక్ట్ అయిపోతారు. బ్రెడ్ అండ్ బటర్, బ్రెడ్ అండ్ జామ్, బ్రెడ్ అండ్ ఎగ్, ఇదే బ్రెడ్లోనే మునిగి తేలుతూ ఉంటారు. నేనేం చెప్తానంటే ట్రెడిషనల్గా మన దేశంలో దొరికే ఫ్రూట్స్ని కూడా వారంలో ఒకసారి మనము
తీసుకుంటే దట్ క్రియేట్స్ ఏ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అన్నమాట. ఓకే. సో బ్రెడ్ ఎక్కువగా తీసుకున్నా కూడా ప్రాబ్లమే, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ వస్తుందని పిల్లలకి ఇవ్వద్దని కూడా చెప్తూ డిపెండ్స్. ఉంటారు. వైట్ బ్రెడ్ మళ్ళీ అవాయిడ్ చేయడం మంచిది. మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయితే యూ కెన్ ఈవెన్ గో ఫర్ హోల్ వీట్ బ్రెడ్. ఏదైనా కూడా మళ్ళీ దాంట్లో మీరు ఏం తీసుకుంటున్నారు, మామలేడ్స్ కానీ జామ్స్ కానీ జెలీస్ కానీ సో మచ్ ఆఫ్ షుగర్, ఎంతో షుగర్ ఎంతో క్యాలరీస్, ఆ పిల్లలు పళ్ళని పుచ్చిపోతాయని. సో ఎప్పుడైనా ఒకసారి పర్వాలేదు గ్రోయింగ్ ఏజ్లో, కానీ దాన్ని రెగ్యులర్గా అదే ప్రైమ్ ఫుడ్ లాగా అంటే తింటారు కాబట్టి పేరెంట్స్ అనుకుంటారు ఇదైతే తింటారు కదా అని, బట్ దెన్ పళ్ళుకి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్. సో ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ కూడా తినడం నేర్పించండి. దాంతో ఏమవుతుందంటే వాటికంటే వీటిని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో ఇది కుక్ అవడానికి అయితే ఒక 10 minutes టైం పడుతుంది కాబట్టి లెట్స్ వెయిట్ 10 minutes. మ్యామ్ ఒక 4 విజిల్స్ వరకు వచ్చాయి ఇవి ఇంకా విజిల్స్ వస్తూనే ఉంటాయి. మనం పక్కన ఇంకో పాన్ వెలిగించుకుందాం. పాన్ పెట్టుకుందాం. దీనిలో మై ఫేవరెట్ గీ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, 1 స్పూన్. ఇది వేడవగానే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఓకే. సో ఇది ఆల్మోస్ట్ వచ్చాయి కదా, అయిపోయింది. 8 విజిల్స్ వరకు జస్ట్ వచ్చాయి. ఒక విజిల్ రాగానే ఆఫ్ చేసేసుకుందామని, ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు సాటే చేసుకుందాం. అది ఇంకా దించి పక్కన పెట్టేసుకుందాం. ఆఫ్ చేయమంటారా? ఆఫ్ చేసేసి ఈ స్టవ్ మీద పెడతారు. స్టవ్ దీనిలో ఇప్పుడు కొన్ని టమాటా ముక్కలు, సో ఉడికించుకున్న ఈ కిచిడిని తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేస్తారా? మిక్స్ చేస్తాం అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. దీంట్లో ఇప్పుడు సరిపడా ఉప్పు, సో తాలింపు మనం ముందే వేసుకొని అందులోనే మనం ఏదైతే వేసుకోవచ్చు, తీసుకున్న కానీ మిల్లెట్స్ అన్ని వేసి అలా కూడా చేసుకోవచ్చు. జట్కా మెథడ్లో అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఉల్లిపాయ టమాటా అవి బాగా పేస్ట్ అయిపోతాయండి. ఉల్లిపాయ అసలు కనిపించదు, టమాటా కూడా బాగా పేస్ట్ అయిపోతుంది. ఆ టెక్స్చర్ మనకి నోటికి తెలియదు కాబట్టి దాన్ని మనం పక్కకు పెట్టుకున్నాం అన్నమాట. ఓకే. లో కావాలంటే కొద్దిగా, నాట్ మచ్, జస్ట్ అ లిటిల్ వాటర్. కొద్దిగా గరం మసాలా పౌడర్. గరం మసాలా పౌడర్ వద్దు అనుకుంటే తాలింపులో హోల్ గరం మసాలా అంటే యాలుకలు, లవంగ, మన దాల్చిన చెక్క అవి హోల్వి కూడా వేసుకోవచ్చు. అవి నోటికి రావడం ఇష్టం లేదు అలాగా అనుకుంటే పౌడర్ వేసుకోవచ్చు. అవి వేసుకున్నప్పుడు, హోల్ గరం మసాలా వేసుకున్నప్పుడు ఫ్లేవర్ అనేది మైల్డ్గా ఉంటుంది. ఇది ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది దానికంటే. కాకపోతే అవి నోట్లోకి వస్తాయి, కొంతమంది ఇష్టపడరు, అందుకని నేను ఇలా వేసాను. మీరు కావాలంటే అలా వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర. ఈ లోపల అది మూత వస్తే దాని పరిస్థితి ఏదో ఒకటి చూసేద్దాం. ఉండని కొద్దిగా మనం ఇప్పుడు ఇందులో ఆమ్చూరు కూడా వేసుకుందాం. ఆమ్చూరే కాకుండా జస్ట్ లిటిల్ లెమన్ ఆల్సో.
మన పంచరత్నాలకి మంచి ఫ్లేవర్ టేస్ట్ రావాలంటే లెమన్ ఇంపార్టెంట్, ఆమ్చూర్ ఇంపార్టెంట్, కొంచెం పుల్లగా కొంచెం వగరుగా అలా మనకి అన్ని రకాల టేస్ట్లు అవసరం అన్నమాట. ఇప్పుడు ఉడికించినటువంటి పంచరత్నాలని ఇందులో వేసేసుకుందాం. జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ అనదర్ 2 minutes మన పంచరత్న కిచిడి 5 రకాలైనటువంటి అద్భుతమైన పదార్థాలతోటి తయారైపోయింది. ఇందులో రంగు, రుచి, చూడ్డానికి అపియరెన్స్, వాసన, టేస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అఫ్ కోర్స్ అబవ్ ఆల్ హెల్త్ ఈజ్ దేర్. సో కొంచెం దగ్గర పడేంత వరకు చూసుకోవాలి. అంతే, జస్ట్ తక్కువ మంటలో పెట్టు, దగ్గర అవ్వగానే మనం తీసి పెట్టేసుకోవచ్చు. చూడ్డానికి కూడా ఆల్ కైండ్ ఆఫ్ కలర్స్ ఆర్ దేర్. అవును, ఇందులో కావాలంటే మనం బీన్స్ కూడా వేసుకోవచ్చు, బఠానీ ఆల్రెడీ వేసాము, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, బ్రోకలీ వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఎవరికి ఏది నచ్చితే అది వాళ్ళు వేసుకోవచ్చు. ఇంపార్టెంట్ ఏంటంటే మన పంచరత్నాలు, అవి మన కొర్రలు, బియ్యము, పెసరపప్పు, జొన్నలు, ఇంకా గోధుమ రవ్వ. అన్నిట్లోనూ ఫైబర్ పుష్కలంగా ఉందన్నమాట. ఎనర్జీ పుష్కలంగా ఉంది, ఎనర్జీ పుష్కలంగా ఉంది, ప్రోటీన్ పుష్కలంగా ఉంది, మినరల్ వాల్యూ పుష్కలంగా ఉంది. పొద్దున్నే తీసుకుంటే ఇంకా రిమైన్ వెరీ యాక్టివ్ అన్నమాట. హోల్ డే యూ విల్ రిమైన్, ఎస్పెషల్లీ ఎంప్లాయిడ్ పీపుల్. మన ఎంప్లాయిడ్ పీపుల్ ఈవెన్ నిన్ను తీసుకెళ్ళి టెస్ట్ చేసినా కూడా ఐఎమ్ షూర్ విల్ బీ హ్యావింగ్ విటమిన్ డెఫిషియన్సీస్. ఐరన్ అన్నా తక్కువ ఉంటుంది, కాల్షియం అన్నా తక్కువ ఉంటుంది, వైటమిన్ డి అన్నా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి హోల్సమ్ ఫుడ్ రోజులో 1 time తీసుకున్నా ఇట్ విల్ హెల్ప్ us టు రిమైన్ యాక్టివ్ అన్నమాట. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ డన్ అమ్మా. అన్ని రకాల టెక్స్చర్స్, ఒకటి కొంచెం సన్నగా, ఒకటి కొంచెం లావుగా, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. ఖచ్చితంగా నవిలి తినాల్సిందే, మింగేయడానికి వీల్లేదు. సో సెలవైతో బాగా కలిసి ప్రాపర్ డైజెషన్ జరుగుతుంది. అబ్జార్ప్షన్ కూడా ఇలా ఉంటుంది. మనం మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం కంటే కూడా ఇలాగా ఏ విటమిన్ ప్రెజెన్స్లో ఏ మినరల్ అబ్జార్బ్ అవుతుంది అనేది చిన్న నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటే ఆ విధంగా ఫుడ్ కాంబినేషన్స్ మనం వేసుకుని వీ కెన్ రిమైన్ హెల్దీ అండ్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ టేస్ట్ కాంప్రమైజ్ కాకుండా మనం హెల్తీగా ఉండొచ్చు. ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఆఫ్ చేసేసుకుందామా? ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసేసి. ఈ బ్రేక్ఫాస్ట్ స్కూల్ చిల్డ్రన్కి, యంగ్ అడల్ట్స్కి, మిడిల్ ఏజ్డ్ విమెన్కి అండ్ అబవ్ 50 వాళ్ళు అందరు కూడా దీన్ని ఒక హోల్సమ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు అనమాట. కొంచెం కొరియాండర్తో గార్నిష్ చేద్దామా? సో వేడివేడిగా పంచామృత కిచిడి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా పొగలు గక్కుతుందో. మరి దీన్ని రుచి చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. పంచామృత కిచిడికి కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డ ముక్కలు, కొర్రలు, ఉల్లి ముక్కలు, టమాటా ముక్కలు, బియ్యం, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, గరం మసాలా, గోధుమ రవ్వ, ఆమ్చూర్ పౌడర్, జొన్నలు, నిమ్మకాయ, నెయ్యి, ఉప్పు, పెసరపప్పు, మొలకెత్తిన బఠానీలు. పంచామృత కిచిడి తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో పెసరపప్పు, బియ్యం, గోధుమ రవ్వ, కొర్రలు, జొన్నలు అన్ని 3 స్పూన్లు చొప్పున వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత నీళ్లు పోసి అందులో బఠానీలు, తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు వేసుకొని 6 నుంచి 8 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోగా రెండో స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే తగినంత ఉప్పు కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసి చిటికెడు గరం మసాలా పౌడర్ వేసుకొని ఉడికించాలి. దాంట్లో కొత్తిమీర, ఆమ్చూర్ పౌడర్, నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత తయారైన పంచామృత కిచిడిని ఈ పాన్ లోని వేసుకొని మొత్తం మిశ్రమాన్ని 3 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పంచామృత కిచిడి రెడీ. పంచామృత కిచిడికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. టేస్ట్ చేద్దాం. సో
పంచామృతం లాగే అంత యమ్మీగా ఉంటుందా? డెఫినెట్లీ. చాలా వేడిగా ఉంది, ఇంకా పొగలు పొగలు అలానే వస్తున్నాయి. నాకు అనిపిస్తుంది కొంచెం కొంచెం కాదు, కొంచెం ఎక్కువ తీసుకుని దీన్ని ఆస్వాదిస్తేనే దాని టేస్ట్ తెలుస్తుందని అనిపిస్తుంది. కానీ ఎక్కువ తీసుకోక, ఇప్పుడే వేడిగా ఉంది, కాలగలదు. వర్షానికి వస్తే చాలా బాగుంది. అన్ని రకాల రుచులు అలా మిక్స్ అయిపోయి చాలా టేస్టీగా ఉంది. సూపర్. సో మంచి పేరు అనమాట దీనికి, పంచామృత కిచిడి అని. నిజంగా సో ఫెంటాస్టిక్, చాలా బాగుంది. బాగా చిన్నపిల్లలు తినేవాళ్ళు అయితే ఇంకా బాగా మెత్తగా చేసేసుకుంటే చాలా ఈజీగా వాళ్ళు తినడానికి కూడా బాగుంటుంది. ఇంకా మెత్తగా, ఈవెన్ జీరియాట్రిక్ న్యూట్రిషన్ లెవెల్ పెద్దవాళ్ళు తినాలనుకున్నప్పుడు కూడా ఇంకొక 2-3 విజిల్స్ తీసుకొని బాగా మెత్తగా చేసేసుకోవచ్చు ఈజీగా. అప్పుడు ఈజీ టు ఈట్ అనమాట, చాలా బాగుంటుంది. ఓకే, సో ఒక మంచి రెసిపీ అయితే ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది. మరి సెకండ్ రెసిపీ రాబడి. రాబడి ఇట్స్ రాజస్థానీ డిష్ అనమాట. యూజువల్గా రాబడి ఏంటంటే రోటీతో పాటు మనం కూరతో ఎలా కూర నంచుకుంటామో రాబడితో రోటీతో తింటారు. అది కూడా బాజరా రోటీ. ఓకే, బాజరా రోటీ తోటి రాబడి తినడం అనేది రాజస్థానీ కల్చర్ అనమాట. ఈ రాబడి కూడా ఒకసారి మనం చూస్తే మనం కూడా మన పుల్కాతో కానీ లేకపోతే తందూరి రోటీతో కానీ లేకపోతే పూరితో కానీ తినడానికి బాగుంటుంది కాబట్టి అది చూసేద్దాం. ఓకే, మరి రాబడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం, మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు. రాబడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జల పిండి, పెరుగు, కొత్తిమీర, నెయ్యి, ఇంగువ, ఉప్పు, మిరియాల పొడి. ఓకే, మరి మేకింగ్ ప్రాసెస్. ఒక బౌల్ తీసేసుకుందాం. దీంట్లో మనం ఒక 3 నుంచి 4 స్పూన్లు, మళ్ళీ మీకు ఎంత కావాలి అన్నది మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, ఎంతమంది రాబడి తినాలనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు సమానంగా పెరుగు, ఎంత పిండి తీసుకుంటే ఎంత పిండి తీసుకుంటే అంత పెరుగు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు, సరిపడా ఉప్పు. ఇప్పుడు దీన్ని మనం ఉండలు లేకుండా ప్రాపర్గా బీట్ చేసుకోవాలి. చాలామందికి ఈ సజ్జల పిండి, రాగి పిండి లేకపోతే ఇంకేదైనా పిండి వేడి చేస్తుంది అనే ఒక చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది. సో మన రాబడితో వాళ్ళకి అట్లాంటి అనుమానం అవసరం లేదు. ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ విత్ కర్డ్. ఆ వేడిని న్యూట్రలైజ్ చేసేయడానికి మనం పెరుగు కూడా ఇందులో వేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఒక స్మూత్ క్రీమీ టెక్స్చర్ వచ్చి చాలా ఎక్సలెంట్ టేస్ట్ ఎన్హాన్స్మెంట్ అవుతుంది పెరుగు కలపడం మూలన. ఓకే, సో ఉండలు లేకుండా దీన్ని కలిపేసి పెట్టుకున్నాం. పక్కన ప్యాన్ వెలిగిద్దాం. ప్యాన్ వేడయ్యాక ఒక స్పూను నెయ్యి తీసుకుందాం. ఒక స్పూన్కి మించద్దు అసలు, కుటుంబానికంతా మొత్తానికి. సో మనం చేసేదంతా కనీసం 3-4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ కోసం చేస్తున్నాం. సో ఒక స్పూను నెయ్యి నిర్భయంగా నిరాటంకంగా వేసుకోవచ్చు. వద్దు మీకు నేతి ఫ్లేవర్ ఇష్టం లేదు, లేకపోతే ఇంకా భయం అనుకుంటే నూనె వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. లేదా నూనె నెయ్యి కలిపి వాడుకోవచ్చు, చాయిస్ ఈజ్ దేర్స్. సో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం. దీనిలో జస్ట్ ఒక చిటికెడు ఇంగు వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం ఇందాకే కలుపుంచుకున్నటువంటి రాబడి మిక్స్చర్ వేసేసి కలిపి అందులో వేసి జస్ట్ మన రోటీ కానీ చపాతీ కానీ ముక్క తుంచి దాంతో స్మూత్గా తీసుకునేంత కన్సిస్టెన్సీ వరకు మనం రాబడి పెట్టుకోవచ్చు. ఓకే, సరిపడా సాల్ట్,
ఓకే, ముందు ఆల్రెడీ కొంచెం వేసుకున్నాము, బట్ వాటర్ కూడా మిక్స్ చేసాం కాబట్టి కొంచెం కొద్దిగా. మిరియాల పొడి వద్దు అనుకున్న వాళ్ళు వితౌట్ మిరియాల పొడి కూడా తినచ్చు. ఇది ఎక్స్ట్రీమ్లీ టేస్టీ. ఇది నా టేస్ట్కి అనుగుణంగా నేను మిరియాల పొడి యాడ్ చేశాను. బట్ యాక్చువల్లీ మనం కర్డ్ మిక్స్ చేసాం కాబట్టి మిరియాలు వేసుకుంటే బాగుంటుంది. నా టేస్ట్కి అనుగుణంగా నేను మిరియాల పొడి వేశాను. ఇష్టం లేని వాళ్ళు మిరియాల పొడి అవాయిడ్ చేయొచ్చు. లేదా నేతిలో పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకుని, ఆ పేస్ట్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర పేస్ట్ చేసుకుని దాన్ని నేతిలో వేయించి ఇంగు వేసి దీన్ని కూడా వేసుకోవచ్చు. అంటే మాడిఫైయింగ్, బట్ బేసిక్ రాబ్డీ రెసిపీ ఇంతే అనమాట. ఇందులో జనరల్గా చాలా వరకు దే వోంట్ ఈవెన్ యాడ్ మిరియాల పొడి కూడా వేసుకోండి. దట్స్ ఆల్. కలుపుతూ ఉండాలి. రాబ్డీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ డిష్, వెరీ హెల్దీ, వెరీ న్యూట్రిషియస్. చాలా స్మూత్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఒకసారి అన్ని సైడ్లు పొంగొచ్చిందంటే దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చి రాగానే మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇంగువ మూలాన, నెయ్యి తాలింపు మూలాన చాలా యునీక్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. అండ్ నోట్లో తినడానికి చాలా స్మూత్ టెక్స్చర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సజ్జల పిండితోటి మనం చేసే యూనిక్ డిషెస్ అనమాట. ఇందులో ఎలాంటి కూరగాయలు లేకపోయినా దీని న్యూట్రిటివ్ వాల్యూ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అప్పుడప్పుడు వీ కెన్ డూ దిస్. ఇట్స్ ఆల్మోస్ట్ డన్. దీన్ని ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం ఫర్ ఫ్రెష్నెస్. ఇంకా థిక్ కావాల్సిన అవసరం లేదు, తీసేసుకోవచ్చు. అంటే ఎలా అయితే మనం పూరితో పాటు బాంబే చట్నీ చేసుకుని తింటామో జస్ట్ లైక్ దట్ అన్నమాట. బాజరా రోటీతో పాటు రాబడీ చేసుకుని తింటారు. కింద ఆఫ్ చేసేసుకోవచ్చు మనం. సో రాబడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. రాబడికి కావలసిన పదార్థాలు: సజ్జల పిండి, పెరుగు, నెయ్యి, ఇంగువ, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి. రాబడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో సజ్జపిండి తీసుకొని అందులో పెరుగు వేసుకొని తగినంత నీళ్లు పోసి ఉప్పు వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి చిటికెడు ఇంగవ వేసి ఇంతకు ముందు తయారు చేసి పెట్టుకున్న రాబడి మిశ్రమాన్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత రుచి కోసం కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా రాబడి రెడీ. రాబడికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదా. టేస్ట్ చేద్దాం. బాగుంది. సేమ్ ఇంతకు ముందు ఒక ఏదో సూప్ తయారు చేశారు కదా, కొంచెం అలాంటి టేస్ట్ ఉంది. ఇంగువ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. నేతి మూలాన్ని ఇంకా చాలా యూనిక్గా ఉంటుంది. అంతే, కొంచెం దానికి దీనికి డిఫరెన్స్ ఆ రెండు కనిపిస్తుంది అంతే. ఓకే, చాలా బాగుంది. సో మ్యామ్ చెప్పినట్టు ఇప్పుడు మనం ఏదైనా చపాతీస్ కానీ లేకపోతే జొన్న రొట్టెలు కానీ ఏవైనా తయారు చేసుకునేటప్పుడు దాంతోపాటు తీసుకుంటే చాలా బాగుంటుందంట. సో ట్రై చేయండి మీరు కూడా ఈరోజు తయారు చేసిన రెండు రెసిపీస్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి టేస్టీ రెసిపీస్, రెండు యమ్మీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అండ్ టేక్ కేర్, బై బాయ్.